అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ ప్రజెంట్ సొసైటీలో అందరూ ఏ పండుగ అయినా సరే పొద్దున్నే లేస్తారు, ఫ్రెష్ అప్ అవుతారు, అక్కడ దాకా పర్ఫెక్ట్. బట్ తర్వాత అందరితో కలిసి ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి టెంపుల్కి వెళ్ళడం కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళడం కానీ చాలా మనం రేర్గా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ మొబైల్తో చేసిన తర్వాత అందరూ మొబైల్స్లో ఉండిపోతున్నారు. బట్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకి ఫ్యామిలీ కన్నా మొబైల్లో హ్యాపీ ఉగాది, హ్యాపీ సంక్రాంతి, జాయిన్ స్కూల్ ఫార్వర్డ్ చేసి మెసేజ్. అండ్ ఇక్కడ ఏంటంటే స్నాప్లు అనమాట. ప్రజెంట్ జెన్జీ కిడ్స్ అంటారు కదా, మోస్ట్లీ దాంట్లో నేను అందరిని అనట్లేదు, వాళ్ళకి సెల్ఫీలు ఇలా 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 అని ఇలాగ ఇదేంటి సెల్ఫీలు, మళ్ళీ నెక్స్ట్ ఇలాగ ఒక పిక్ చాలా ఇది ట్రెండ్ అవుతుంది. సో ఇవన్నిటికన్నా దట్స్ యువర్ ఓన్ ఒపీనియన్ అండి, ఓన్ ఇంట్రెస్ట్, మీరు అది చేయొచ్చు, నేను వద్దనట్లేదు. బట్ ఒకసారి ఇవన్నీ చేసే ముందు అసలు మనం పండుగ ఒక చేయాల్సిన ఒక ఉద్దేశం ఏంటి వెనకాల, సో దాని ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎందుకు జరుపుకోవాలి అనేది ఒకసారి ప్రయత్నించండి. సో అలాంటి ప్రయత్నమే ఇది. నేను మీకు ఇప్పుడు ఉగాది గురించి అసలు ఏంటి, ఉగాది అంటే ఏంటి అనేది మీకు తెలియజేయాలన్న ఒక చిన్న ప్రయత్నం అయితే ఇది. ఇది కొత్త సంవత్సరానికి నాంది పలికే రోజు. కొత్త బట్టలతో వేసుకోవడం మొదలుపెట్టి షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం ఇలాంటి అద్భుతమైన విషయాలు కలయిక ఈ పండుగ. ఉగాది అనగానే మనకి ఇది 2 సంస్కృత పదాల కలయిక. యుగ అంటే శకం, ఆది అంటే మొదలు, మొత్తంగా ఒక శకానికి మొదలు అనే అర్థం వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ ఎ సాంస్క్రిట్ వర్డ్, ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ ఎ సెకండ్ మీనింగ్ విచ్ ఇస్ నక్షత్రాల గమనం. ఆస్ట్రాలజీ టర్మ్స్ ప్రకారం ఒక రెవల్యూషన్ సన్ చుట్టూ అయితే కంప్లీట్ చేస్తుంది. బట్ భూమి మీద ఉన్న వ్యక్తికి ఈ నక్షత్రాల కదులుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ఇది సృష్టి ప్రారంభం కూడా. శ్రీ మహావిష్ణు మత్స్యావతారం ధరించి సోమకాసురుడు అనే రాక్షసుని వధించి వేదాలను పునరుద్ధరణ చేసిన రోజు కూడా. ధర్మక్షేత్ర అయిన కురుక్షేత్రంలో కౌరవులను ఓడించి ధర్మరాజు పట్టాభిషేకం జరిగిన రోజు చైత్రశుద్ధ పాడ్యమి. వాలి వధ జరిగిన రోజు కూడా. యతద్ధర్మః తతకృష్ణః, యతద్ధర్మః తతజ్జయః. శ్రీకృష్ణ భగవానుడు విజయుని రథసారిదై ఈ శ్లోకం అని నిరూపించాడు. ఆ ఆరంభ నిలయమే ఈ ఉగాది. ఎస్ఎన్ఎస్ ఛానల్ తరఫున మీ అందరికి మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు.